హలో అందరికీ, ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్, సండే మార్నింగ్. సో యాక్చువల్లీ ఈ వీడియో చూపించకూడదు అనుకున్నాను, కానీ మా కష్టాలు చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాం. సో యాక్చువల్లీ బెంగళూరులో కావేరీ వాటర్ వస్తుంది, బట్ ఇక్కడ ఏమైందంటే ఇవి కావేరీ వాటర్లో కొంచెం ఎక్కడో ఇష్యూ అయ్యి డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయ్యి వచ్చేసింది యాక్చువల్లీ. సో అది మేము నోటీస్ చేయలేదు, వచ్చినప్పుడే నోటీస్ చేసింటే లైక్ గేట్ వాల్ ఆఫ్ చేసేసింటాం. బట్ యాక్చువల్గా అది మేము నోటీస్ చేయలేదు, వచ్చినాక చూస్తే లైక్ వాటర్ స్టింకింగ్గా ఉన్నింది. సో ఇంకేం చేద్దాం, ఆ వాటర్ యూస్ చేయకూడదు అండ్ మనం నెక్స్ట్ వాటర్ కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా బెటర్. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, నెక్స్ట్ వాటర్ కూడా మనకి క్లీన్గా వస్తుందా లేదా అని కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి కంప్లైంట్ చేస్తేనే మనకి వాటర్ ఫిక్స్ చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ డజన్ నో రైట్, వాటర్ బాగానే వస్తుంది అనుకుంటారు. సో మేము ఏం చేసామంటే ఇంకా సంప్లో ఉన్న వాటర్ మొత్తం పైకి ఎక్కించి ఈ ట్యాప్స్ ద్వారా ఇలా క్లీనప్ చేస్తున్నాం, లైక్ ఖాళీ చేసేస్తున్నాం. ఖాళీ చేసేసినాక దాన్ని బాగా మనం క్లీన్ చేసేసి సంప్ని గమేషన్ పౌడర్ కొంచెం వేసి లైక్ అంతా క్లీన్ చేస్తున్నాము. సో ఇంకా మననే ఇంకా దిగేసి లైక్ ఆ వాటర్ అంతా క్లీన్ చేయడం, లైక్ పైకి మోటార్ వేసేసి ఆల్మోస్ట్ లైక్ 95% వాటర్ వచ్చి మేము ట్యాబ్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసేసాము. సో రెస్ట్ కింద ఉంటుంది కదా, లైక్ ఆ డస్ట్ అండ్ రిమైనింగ్ కొంచెం చెత్తగా, సో అవన్నీ లైక్ ఇలా బకెట్స్లో వచ్చి క్లీన్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత బాగా సర్ఫ్ వేసేసి ఇంకా క్లీన్ చేయాలి. సో చూసారా మీరు ఆ డస్ట్, సో వాటిని ఈ బకెట్స్ ద్వారా క్లీన్ చేయడమే. సో మళ్ళీ దాని తర్వాత వీ బాట్ లైక్ సోప్ క్లీనింగ్ అండ్ ఆల్సో గమేషన్ అలాంటిదితో క్లీన్ చేసాము. సో ఇలానే యాక్చువల్గా ఆ రోజు టిల్ 1-2 o'clock దాకా అలా స్పెండ్ చేసాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ విత్ ఇన్ 1 hour ఈ వాటర్ క్లీనింగ్. కానీ సంప్ క్లీనింగ్ అప్పుడు కొంచెం టైం పట్టింది. సో యాక్చువల్ ఎవరో ఏదో తప్పు చేయడం వల్ల ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ దే వర్ రియల్లీ సఫరింగ్. సో మేము ఒక్కరమే కాదు, మా ఇంటి చుట్టుపక్కల అందరూ ఇలానే క్లీన్ చేసుకున్నాము. లైక్ ఎక్కువ మంది ఇలా వాళ్ళు సెల్ఫ్గా, ఇంకొందరు వచ్చి బయట వాళ్ళని తెప్పించడం. సో ఇలా చేసి ఇలా వాటర్స్ అన్నీ క్లీన్ చేసేసాము. సో ఫైనల్లీ మన ఇంట్లో ఆ రోజు సంప్ క్లీనింగ్ అనేది అయిపోయింది. సో ఇది ఎందుకు అయింది అంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ బై పీపుల్. సో దాని తర్వాత దిగి గమేషన్ పౌడర్ అవన్నీ ఇంకా వేయాలి కాబట్టి ఇంకా దిగేసి గమేషన్ అంతా క్లీన్ చేస్తాం. సో మీలో ఎవరికైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? మాకైతే ఇది ఫస్ట్ టైం, బికాజ్ ఎక్కడో ఏదో ప్రాబ్లం అయింది, బట్ దిస్ పీపుల్ చూడకుండా వదిలేశారు. అండ్ ఇది అందరికీ లైక్ మా లొకాలిటీలో ఉన్న అందరికీ ప్రాబ్లం అయింది. సో ఫైనల్లీ ఏదో ఒకటి చేసి దాన్ని రిజాల్వ్ చేసేసినాక లైక్ మేము వచ్చి ట్యాంకర్స్ తెప్పించి ఇంకా ఫిల్ చేసుకున్నాం వాటర్. అండ్ ఆ రోజు ట్యాంకర్స్ వచ్చి అందరూ మా కాలనీ మొత్తం తేవడం వల్ల పర్ ట్యాంక్ 2000 rupees ఛార్జ్ చేశారు. సో ఇంకా తప్పదు కదా, వాటర్ లేకపోతే ఏం చేస్తాం, డ్రైనేజ్ వాటర్లో కుదరదు కదా. సో దానికనేసి ఇంకా వాటర్ తెప్పించుకొనేసి ఫిల్ చేసేసాము. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి రెగ్యులర్గా సపోర్ట్ ఇవ్వండి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలా అండ్ నా డైలీ రొటీన్ వ్లాగ్స్ కావాలా చెప్పండి. ఓకేనా, బాయ్.